నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 11వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠమాస శుక్లపక్ష పంచమి తిథి సాయంత్రం 5:27 వరకు, తదుపరి షష్ఠి తిథి. ఆశ్లేష నక్షత్రం రాత్రి 11:39 వరకు, తదుపరి మఖ నక్షత్రం. వ్యాఘాత యోగం సాయంత్రం 4:47 వరకు, తదుపరి హర్షణ యోగం. బాలవకరణం సాయంత్రం 5:27 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 1:55 వరకు. అమృతకాలం రాత్రి 9:55 నుండి 11:39 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:51, చంద్రోదయం ఉదయం 9:54, చంద్రాస్తమయం రాత్రి 11:06. అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:12 వరకు. మరలా రాత్రి 11:11 నుండి 11:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:55 వరకు. యమగండం ఉదయం 8:59 నుండి 10:37 వరకు. ఈరోజు ఉపాంగ లలిత వ్రతం. ఈరోజు స్కంద షష్ఠి వ్రతం. పగటిపూట షష్ఠి తిథి, పంచమి తిథి కలిసి ఉన్న రోజు స్కంద షష్ఠి వ్రతం ఆచరించడానికి ప్రశస్తమైనది. సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ప్రతి స్కంద షష్ఠి వ్రతం రోజు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు. మంగళవారం ఆశ్లేష నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి రాత్రి 11:39 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లలితాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.